మళ్ళీ లాక్డౌన్ రాబోతుంది. మాట నేను అంటలేదు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటా ఉన్నారు. లాస్ట్ టైం కోవిడ్ రావడం వల్ల మనకు లాక్డౌన్ అయితే పెట్టారు. ఈసారి లాక్డౌన్ చైనా నుంచి కాదు, ఈ మిడిల్ ఈస్ట్ వార్ నుంచి వచ్చింది. నరేంద్ర మోదీ అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేసేసిర్రు. మనం ఈ సిచ్యువేషన్ లో ఫైట్ చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, దీన్ని తట్టుకోగలగాలి అని చెప్పేసి ఒక మాట అయితే చెప్పిండు. ఇంకోటి అఫీషియల్ గా నోటీస్ ఏంటంటే ఎల్పిజి షార్టేజ్ ఇండియాకి కంపల్సరీ ఉందని కూడా ఒక మాట అయితే చెప్పిండ్రు. అదే విధంగా ఇప్పుడు పెట్రోల్ షార్టేజ్ కూడా పెరుగుతా ఉంది, మనం చూస్తున్నాం. రోజు రోజుకి పెట్రోల్ బంకులు కూడా హెవీ క్రౌడ్ అయిపోతున్నాయి. ఇంకోటి కొన్ని పెట్రోల్ బంకులు అయితే ఆల్రెడీ క్లోజ్డ్ అని బోర్డు కూడా పెట్టేసిర్రు. ఇలాంటి పరిస్థితులనే మనం ఈ సిచ్యువేషన్ కి ఫైట్ చేయాలి, దాన్ని తట్టుకోగలగాలని చెప్పేసి ఒక మాట అయితే చెప్పిండు. ఇంకోటి ట్రంప్ ఏమన్నాడు, మనం ఇరాన్ వాళ్ళతో మాట్లాడినాము, ఇది ఇప్పటితో ఆపేసాం అని చెప్పేసి ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మాత్రం అసలు ట్రంప్ మాకు కాలేజ్ చేయలేదు, మేము వాళ్ళతో మాట్లాడలేదు అని చెప్పేసి ఒక మాట అయితే చెప్పారు. అసలు ఈ ట్రంప్ ఇది స్టార్ట్ చేయడానికి నాకు తెలిసి ఎప్స్టైన్ ఫైల్స్ ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఈ వార్ అనేది స్టార్ట్ చేసిరని చెప్పేసి అంటా ఉన్నారు. ఏది ఏమైనా సరే ఎల్పిజి పెట్రోల్ ఇంకా చాలా షార్టేజ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. కొన్ని ప్లేస్లలో అయితే ఆల్రెడీ మన కట్టెల పొయ్యి అనేది స్టార్ట్ చేసిర్రు. హాస్టల్స్ కూడా మూసేసిర్రు కొన్ని హాస్టల్స్. ఇంకోటి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చేసిర్రు. సో వీలైనంత మట్టుకి తక్కువ యూజ్ చేసుకోండి, అవసరానికి యూజ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.